వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ. ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ లో భాగంగా ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 29th వరకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 6th వరకు కూడా పెంచడం జరిగింది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే వీళ్ళని త్వరగా అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ని అలాగే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ అయితే మనం చూద్దాము. సో చాలా మంది ఇప్పటి వరకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ లో ఏముంటుందో కూడా తెలియదు. ఒకసారి మనం సెక్షన్ ఏ సెక్షన్ బి కి సంబంధించినటువంటి విషయాన్ని అయితే చూద్దాము. సో నోటిఫికేషన్ నంబర్ 23/2021 స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్ జనరల్ స్టడీస్ ఎలిజిబిలిటీ సెక్షన్ ఏ లో 100 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 50 మార్క్స్, 25 మార్క్స్ ఈచ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్ ఇచ్చాడు. సో మెయిన్ ఎగ్జామినేషన్ కి కూడా సేమ్ ప్యాటర్న్, బట్ ఇక్కడ మనకి సెక్షన్ బి లో 75 మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కంటే ఇంగ్లీష్ కి తెలియకపోతుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ నెగటివ్ మార్కింగ్ సంబంధించి చాలా మందికి కూడా ఈ పాయింట్ అయితే తెలియదు. ఎందుకంటే 2019, 20, 21 ఈ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పూర్తిగా ఎస్పీఎస్సికి సంబంధించిన ఒక ఐడియా అనేది అయితే ఉండదు. అంతకుముందు పాస్అవుట్ బ్యాచెస్ అంటే 16, 17, 18 బ్యాచెస్ కి అయితే కంపల్సరీగా ఎంపీఎస్సికి సంబంధించినటువంటి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే కంపల్సరీగా 1/3 నెగిటివ్ ఉంటుంది. కొంతమంది 1/4 అని చెప్పారు, అది రాంగ్ అంటే. సో 1/3 ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో 1:2 విత్ రెఫరెన్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీకి మనము కంపల్సరీగా క్వాలిఫై అయ్యే విధంగా మినిమం బేసిక్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ సిలబస్ కి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ మనం చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ లో సిలబస్ కొరత స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ పాయింట్ నుంచి దాదాపు 12 టాపిక్స్ అయితే మనకి ఇచ్చారు. అందులో ఫస్ట్ 2 టాపిక్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అది రీజనల్ లెవెల్లో కూడా ఉండాలి. ఫస్ట్ 2 టాపిక్స్ అది. తర్వాత థర్డ్ టాపిక్ మనకి జనరల్ సైన్స్ అయితే ఉంది. ఆ జనరల్ సైన్స్ కి సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 1 year లో వాటిని కంప్లీట్ చేసి సరిపోతుంది. అలాగే 4th పాయింట్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ఎకానమిక్ సంబంధించి కానీ లేదంటే పొలిటికల్ హిస్టరీకి సంబంధించి కానీ ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ వస్తున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా మనం పొలిటికల్ స్కెనారియోలోనే అలాగే సోషల్ ఎకనామిక్ స్కెనారియోలోనే కంపల్సరీగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మొత్తానికి మోడర్న్ ఇండియాతో స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో వీళ్ళంతా త్వరగా మోడర్న్ ఇండియాని మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే మోడర్న్ హిస్టరీ చదివితే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ వరకు కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. సో పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ అండ్ రిఫార్మ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, ఈ స్పెసిఫిక్ గా వీటికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఇక్కడ మనం కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకానమీకి సంబంధించినటువంటి మినిమం బేసిక్స్ ఉంది, న్యూస్ పేపర్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక 7th పాయింట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు. జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏ పాయింట్ అయినా మనకి ఇంగ్లీష్ లో కనిపిస్తే వాటినన్నింటినీ కూడా మనం మన దగ్గర పెట్టుకోవడం మంచిది. తర్వాత 8th పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వీటికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఏమైనా న్యూస్ ఉంటే రీసెంట్ 1 year లో ఆ ఇష్యూస్ అన్ని మన దగ్గర ఉంటే ఈజీగా వాటికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత 9th సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఏమైనా సమ్మిట్స్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఏమైనా సమ్మిట్స్ కానీ లేదంటే కొన్ని ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసినటువంటి మీటింగ్స్ కానీ ఉంటే కంపల్సరీగా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఒక అనాలిసిస్ అయితే ఉండాలి మనకి. ఇంకా 10th పాయింట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 11th పాయింట్ డేటా అనాలిసిస్ అండ్ 12th పాయింట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే కంపల్సరీగా మనకి
ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే మనకు ఉంటుంది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు. ఆ బిల్లు ఏదైతే ఉందో అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఆ పీడిఎఫ్ ని మనము ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ బైఫర్కేషన్ సంబంధించినటువంటి రీసెంట్ అంటే ఏపీఎస్సీ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే అయిపోతాయి. ఇక్కడ ఈ 10th పాయింట్ 11th పాయింట్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే నేను కంపల్సరీగా ఎగ్జామ్ కి ఒక 1 month ముందు అయితే కంపల్సరీగా నేను ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పేస్తాను. సో 10th 11th టాపిక్స్ అయితే మీరు నాకు వదిలేస్తే నేను కంప్లీట్ చేస్తాను. ఇంకా 1, 2కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను వచ్చే ఫర్దర్ వీడియోస్ లో కంపల్సరీగా వీటి గురించి అయితే చెప్తాను. ఇది సిలబస్ కి సంబంధించినటువంటి పేపర్ 1 కి సంబంధించినటువంటి సెక్షన్ ఏ కి సంబంధించినటువంటి విషయం. సెక్షన్ బి లో మనకి 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి విషయం. ఇంగ్లీష్ లో మనకి కాంప్రహెన్షన్ ఉంటుంది, తెలుగులో కాంప్రహెన్షన్ అయితే లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గ్రామర్ కి సంబంధించింది కానీ లేదంటే రీసెంట్ గా సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు న్యూస్ పేపర్ రీడింగ్ లో ఆ వర్డ్స్ వొకాబులరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పిక్ చేసుకొని ఒక దగ్గర నోట్స్ లో పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. అలాగే తెలుగుకి సంబంధించినటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడండి. సో ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు గ్రామర్ కి సంబంధించింది అయితే చాలా వరకు ఈజీగానే ఉంటుంది పేపర్. ఒక పాయింట్ మీరు గమనించాలి, దాదాపు 2012 లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. 2012 నుంచి 2022 వరకు అంటే దాదాపు 10 years వరకు అయితే నోటిఫికేషన్ లేదు. చాలా మంది ఒక ఐడియా ఉండి మాకు దీని మీద పట్టు ఉంది కాబట్టి మేము చెబుతున్నామని చాలా మంది చెప్తూ ఉండొచ్చు. బట్ ఎవరికి కూడా ఒక ఐడియా కూడా ఉండదు దీని గురించి. ఎవరైనా మీకు రీసెంట్ గా అంటే 2012లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది అయితే ఉండదు. ఎందుకంటే 10 years గ్యాప్ అయితే ఉంది. సో రీసెంట్ గా 2015, 16 ఈ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వారికైతే కొంత ఐడియా అనేది అయితే ఉంటుంది గ్రూప్ 4 కి సంబంధించి. సో అలాంటి వారి సజెషన్స్ అయితే తీసుకోండి. మిగతా వారి సజెషన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 4 సిలబస్ కి సంబంధించినటువంటిది ఎంతవరకు అయితే ఫస్ట్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మెయిన్ పాయింట్స్ అయితే మీరు చూడాలి. సో గ్రూప్ 4 కి సంబంధించినటువంటి ఈ సిలబస్ ని మీరు ఒకసారి రీడ్ చేయండి. సో సిలబస్ లో ఏముంది, మనం ఏం చదువుతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ రీడ్ చేయడం కూడా మీరు ఖచ్చితంగా రోజు ఆ సిలబస్ వైపు మీరు కంపల్సరీగా చూడాలి. అందుకే నేను మెనీ టైమ్స్ మీరు రీడ్ చేయాలని చెప్పాను. అలాగే ఈ సిలబస్ కాపీ ఏదైతే ఉందో అది ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో దాని ప్రకారంగా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసుకోండి. నేను ఏ టాపిక్స్ కంప్లీట్ చేశాను అనేది. దాని ప్రకారంగా టిక్ మార్క్ చేసుకున్నటువంటి మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి టాపిక్ వైజ్ టైం టేబుల్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, మీకు ఈజీ అవుతుంది. తర్వాత న్యూస్ పేపర్స్ కి సంబంధించినటువంటి వరకు అయితే ఏవైనా 2-3 పేపర్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే పర్టికులర్ గా హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఫాలో అవ్వండి. సో హిందూ పేపర్ ఒక్కటి చూసినా సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎస్పెషల్ గా. సో మీరు చదివినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయడము కంపల్సరీగా ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఈ రివైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, టెస్ట్ సిరీస్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ ని అంతటిని కూడా మీరు ఎంతవరకు చదివింది గుర్తు పెట్టుకున్నారు అనేది మనకి ఇక్కడ బయటపడిపోతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా మీరు అయితే రాయాలి. ఇవి మోడల్ పేపర్స్ ఖచ్చితంగా 1 month ముందు తీసుకోండి. దానికి సంబంధించి డైలీ ఒక టెస్ట్ రాయడం, దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్ ని రెక్టిఫై చేసుకుంటే మీరు 1 month తర్వాత మంచిగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పవచ్చు. సో మిగతా అంటే ఈ డీటెయిల్స్ కాకుండా ఇంకా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే మీరు కామెంట్ లో చెప్పండి. కామెంట్ లో వచ్చినటువంటి వాటి క్వశ్చన్స్ పరంగా నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 4 సిలబస్ కి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ అయితే ఈ వీడియోలో ఇచ్చాను. సో నెక్స్ట్ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ లో ఏవైనా మీకు ఫర్దర్ గా చెప్పాలన్నటువంటివి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డోంట్ మిస్, ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకండి. ప్రతి టాపిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే మీరు పెట్టుకోండి. సో ఈ టాపిక్స్ వరకు కూడా అంటే ఈ టాపిక్స్ వరకు మనకి పూర్తి అవగాహన ఉంది అన్నప్పుడే నెక్స్ట్ టాపిక్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మీరు మోడర్న్ ఇండియా నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మోడర్న్ ఇండియా అయితే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ టాపిక్ మీద. దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ.